వార్తల్లోని అంశాలను ఇప్పటివరకు మనం చూసాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి రవి గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే రైతు సంగ్రామం సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున వరంగల్లో 9:30 ప్రాంతంలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఒక మీటింగు సదస్సు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చాలామంది రైతుల్లో కూడా స్పందన చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ ఎలా మోసం చేసిందనే దాని గురించి రోజు చెబుతూనే ఉన్నారు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున సర్కార్ పైన తిరుగుబాటు ఎగరవేయడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం సంబంధించి మీరేమంటారు? సురేష్ గారు, మీకు టీవీస్ ప్రేక్షకులకు, విజయ్ గారికి అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ రైతులకు వరంగల్ వేదికగా 2022 మే 6వ తేదీన సరిగ్గా ఇదే రోజు 4 నెలల క్రితం రైతు డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒక హామీ ఇచ్చింది. దాన్ని స్వయంగా రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా దాన్ని రైతాంగానికి ఒక సభ పెట్టి రైతు సంఘర్షణ సభ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో మొట్టమొదటిది రైతు డిక్లరేషన్. అందులో మొట్టమొదటిది ఇలాంటి కండిషన్స్ లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మొట్టమొదటి హామీ. అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే దాన్ని చేస్తాము అని చెప్పింది. దానివల్ల ఇంకా చాలా వివరంగా చెప్పింది ఏంటంటే 60 లక్షల మందికి పైగా రైతులు లబ్ధిదారులు ఉంటారు అని కూడా సంఖ్య కూడా చెప్పింది. అమౌంట్ కూడా దాదాపు 40,000 కోట్లకు పైగా ఉంటారు. 40,000 కోట్లకు రుణమాఫీ 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పింది. మరి ఏం చేసింది? ఇప్పటివరకు ఏం చేసింది? రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? దానికి ఎంత గోస పెట్టిండ్రు? ఇప్పటికి వాళ్ళు చేసింది 20,000 కోట్లకు మించి కాలే. అది ప్రభుత్వం అధికారికంగా చెప్పినటువంటిది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, మీరు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు అవుతుంది రైతులకి పంట రుణమాఫీ చేస్తామని చెప్పి. ఇప్పటికీ సగం మందికి కాలేదు, 50% కాలేదు. మీరు చెప్పిన లెక్క ప్రకారంగానే ఎవరే కాదు. మీరు ఎంత మోసం చేసిందంటే నయవంచన, గరాణ మోసం, ఇంకా ఇంతకు మించి పెద్ద రైతులకి ఇంక మోసం కాదు. అది రుణమాఫీ కాలే. రుణమాఫీ ఆ రోజు మీరు చెప్పింది 60 లక్షల మంది రైతులకు అన్నారు. ఇవాళ మీరు చెప్పే లెక్కనే 25 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పిండ్రు, చేసినామని చెప్పిండ్రు. ఆ రోజు 40,000 కోట్లుగా సుమారు 45,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పటికి చేసింది 20,000 కోట్లే అధికారికంగా మీరు ప్రకటించారు. ఇట్లా ఇంకేది. ఆ తర్వాత రెండవ అంశం ఏంటిది? ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తాం. ఆ ఇందిరమ్మ రైతు భరోసా పథకంలో భాగంగా మొట్టమొదటగా రైతులకు కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద బిచ్చమేసినట్టుగా 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతులకే కాదు, కౌలు రైతులకు కేసీఆర్ ఇస్తలేడు. కౌలు రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. కౌలు రైతులకు అన్యాయం చేస్తుండే, మేము కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్పారు. దాంట్లోనే 3వ పాయింట్ చెప్పింది ఏంటి? చాలా స్పష్టంగా వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఏదైనా అమలైందా? మాట్లాడేటటువంటి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుశరం ఉండాలి, సిగ్గుశరం ఉండాలి. వీళ్ళ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. మోసం, పచ్చి మోసం, దగ, ఇంకా సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నారు. నిన్న సిగ్గు లేకుండా ఎక్కడో మీటింగ్ పెట్టినట్టుగా నేను ఇక్కడ మీటింగ్ పెట్టి చూసినట్టు 2014 తర్వాత వ్యవసాయం అట గాడి తప్పిందట రాష్ట్రంలో. ఆ గాడి చక్కబెట్టడానికి ఏదో పొడుస్తూరట. వీళ్ళు సిగ్గుశరం ఉండాలి. మాట్లాడేటటువంటి మంత్రులకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ సిగ్గు తప్పిన, సోయి తప్పిన సన్నాసులు.
ఇవాళ తెలంగాణ రైతులు 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఇంత కష్టం రాలే, ఇబ్బంది రాలే, హాయిగా అనుకున్న పంట వేసుకున్నారు, పండించుకున్నారు. ఆ రైతు ఎక్కడ అప్పు తెచ్చుకోలే. ఆ అప్పు లేకుండా ఇవాళ దేశంలోనే సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేస్తే రైతు బంధు పేరు మీద పెట్టుబడికి ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి కేసీఆర్ విత్తనాలు కొనటానికి కానీ, మందులు కొనటానికి కానీ, ఎరువులు కొనటానికి కానీ, దానికి కావాల్సినటువంటి కూలీలకు వాళ్ళకి ఇవ్వటానికి ఆర్థికంగా రైతు ఎక్కడ కూడా చేయి జాచి అప్పు తీసుకొచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు బంధించి ఆర్థిక సహాయం ఇచ్చేటటువంటి స్కీమ్ని దేశంలో ఎవ్వరు 29 రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు. ఆ సాహసోపేత నిర్ణయాన్ని ఎవరు చేయలేదు, ఎక్కడ కూడా లేదు. అది 12 దఫాలుగా అద్భుతంగా అమలు చేసి చూపించినటువంటిది కేసీఆర్. 75,000 కోట్లని రైతాంగానికి 9.5 ఏళ్లలో రైతాంగ అకౌంట్లలో ఇచ్చినటువంటిది. అది ఆర్థిక సహాయం, ఇదేది రైతు పెట్టుబడిగా చేసినటువంటిది కేసీఆర్ గారు. రెండవది, పండించినటువంటి పంట ఎక్కడ ఇబ్బంది లేకుండా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రకృతి విపత్తు మొత్తం అతలాకుతలం చేస్తున్నటువంటి టైంలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎక్కడికక్కడే వేలాది ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి గింజని కూడా, పాడైపోయినటువంటి గింజ కూడా ధరగట్టలే దానికి. ఎందుకంటే దాంట్లో పంట ఏదైనా కారణంగా పంట అయిపోయి ఉండొచ్చు, కానీ దాంట్లో రైతు కష్టంలో తేడా లేదు. రైతు కష్టం ఉంది, చెమట ఉంది, రక్తం ఉంది, కానీ ప్రకృతి కారణంగా ఏదైనా ఇబ్బంది జరిగి ఉండొచ్చు అనే ఉద్దేశంతో పాడైపోయినటువంటి ప్రతి గింజని కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసిండు. వరి కావచ్చు, మక్క కావచ్చు, జొన్న కావచ్చు, ఏదైనా కావచ్చు కొనుగోలు చేసి ఎక్కడికక్కడ రైతు ఇబ్బంది పడకుండా సకాలంలో మళ్ళీ వాళ్ళ పంటకు కానీ వాళ్ళ అకౌంట్లో కానీ ఎవరి దగ్గరికి పోకుండా ఆ ధాన్యానికి సంబంధించినటువంటి చేసి పెట్టింది. ఇవాళ ఏంది, ఇప్పుడు క్షణంలో ఎక్కడికి పోదామంటే పోదామని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కొడంగల్కి పోదామా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి పోదామా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం పోదామా, ప్రభుత్వంలో మేము చాలా గొప్పోళ్ళం, మేము మొత్తం ఇట్లా అద్భుతాలు చేస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళందరి ఏ మంత్రి నియోజకవర్గానికి పోదాం పదండి, ఎక్కడో స్పాట్గా పోదాం. ఎక్కడ ధాన్యం కోసం రోడ్ల మీద ధాన్యం కుప్పలు పోసి రైతులు ఏడుస్తున్నారు, గోస పెడుతున్నారు. కళ్ళాలలో నుంచి పంట వచ్చి రోడ్ల మీద తెచ్చి నెలలైతున్నది. సిగ్గుందా? సిగ్గు తప్పినటువంటి సన్నాసులు మాట్లాడటానికి. రైతు దగ్గర పోయి చెప్పండి, సెక్రటరీలో కూర్చోనో, లేకపోతే గాంధీ భవన్లో కూర్చోనో, లేకపోతే ఎక్కడో కూర్చోనో మాట్లాడటం కాదు. ఇవాళ రైతు దగ్గర పోదాం పదండి. సిగ్గుండాలి. ఇవాళ రైతు ఎందుకు ఇవ్వాలా? ధాన్యం ఎక్కడికక్కడ రోడ్ల మీద కుప్పలు పోస్తున్నది. ఇంకా ఒక్కటి కాదు, రైతు డిక్లరేషన్ పేరు చెప్పినటువంటి ఎన్ని పాయింట్స్ చెప్పిండ్రు. ప్రతి పాయింట్ గిట్టుబాటు ధర అన్నారు, ఇంకోటి అన్నారు, ఉపాధి హామీని రైతులకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సన్నాలకు బోనస్ అన్నారు, సున్నాలు పెట్టిరు, పంగనామాలు పెట్టిరు తప్ప ఏది చేయలే. వీళ్ళు రైతు కమిషన్ ఏర్పాటు చేసి ఆ రైతు కమిషన్కి సర్వ హక్కులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించి ఇక అది ఒక అద్భుతం చేస్తామని చెప్పేసి చాలా స్వర్గం చూపించారు. అది ఒక పునరావాస కేంద్రమైంది తప్ప రైతు కమిషన్ ఇప్పటికి రైతు కమిషన్ రైతులకు చేసినటువంటి ఒక మేలు ఒక వీసమెత్తు మేలు లేదు. ఇది ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని మంచిగా నడుతుంది. ఇంకా కూడా ఏంది, ఆ రోజు రేవంత్ రెడ్డి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ సభలో అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ సభలో మాట్లాడినట్టు మాటలో మాట్లాడిండు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి ఎస్ఎల్బిసిని, పెండింగ్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి కాళేశ్వరంని, అసంపూర్తిగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని సత్వరమే పూర్తి చేసి చివరి రైతు వరకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో అవకాశం ఉంటే దాన్ని ఉంటుందో తీసి ప్లే చేయండి. ఆ రోజు మాట్లాడేటువంటి మాటలో ఈ 3 ప్రాజెక్టుల పేరు చెప్పిండు. ఎస్ఎల్బిసి, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డిని సత్వరమే పూర్తి చేస్తామని చెప్పేసిండు. సిగ్గుందా రేవంత్ రెడ్డి మాటల్ని సపోర్ట్ చేసేటటువంటి సన్నాసేవాడి కన్నా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడన్నా కూడా మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడి మరి ఇవాళ ఏమైంది? ఎస్ఎల్బిసి ఏమైంది? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క మీటరు సొరంగం దువ్వలే. నేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని. ఆ సొరంగం ప్రాజెక్టు కోసం 40 ఏళ్ళు తగా ఎస్ఎల్బిసి కోసం తన్లాడుతున్నటువంటి వాళ్ళం, పోరాడుతున్నటువంటి వాళ్ళం.
కనీసం ఒక్క మీటర్ తవ్వాలి 2.5 ఏళ్లలో. తవ్వకపోగా 8 మందిని వీళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వీళ్ళ దోపిడీ కోసం, వీళ్ళ ధనదాహం కోసం 8 మంది కార్మికులని పొట్టన పెట్టుకున్నారు సొరంగంలో. ఈ రోజు వరకు వాళ్ళ శవాలు వెళ్ళలే, సంవత్సరం అయిపోతుంది. సిగ్గు తప్పినటువంటి వాళ్ళు, సిగ్గు శరం లేనటువంటి వాళ్ళు, సోయి లేనటువంటి వాళ్ళు వాళ్ళ రైతుల గురించి మాట్లాడతారు, రైతు సంక్షేమం గురించి మాట్లాడతారు, రైతుల అభ్యున్నతి గురించి మాట్లాడతారు. ఆ రైతుకు ఒక తిరుగులేని భరోసా ఇచ్చినటువంటి కేసీఆర్ గురించి తూలనాడతారు. మాట్లాడే ముందు సిగ్గుండాలి అన్నటువంటి వీళ్ళకి. వాళ్ళ ఇవాళ అది ఎస్ఎల్బీసీ ఏం కాళేశ్వరం ఏమైంది మీరన్నారు కదా, ఇంకేమని ఉంటే సత్వరమే. ఎందుకు అప్పటికేంది 2 TMCలు పూర్తయింది, ఇంకో కొంత పెండింగ్ వర్క్స్ కొంత ఏ ప్రాజెక్ట్ అయినా ఉంటుంది, పూర్తి చేస్తామని. ఎందుకు అధికారం వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నా నువ్వు 2.5 ఏళ్లలో ఆ 3 పిల్లర్లను చూపించేసి సాకుగా చూపించి ఇవాళ ఎండబెట్టి ఇవాళ ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని గోసపుచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉందో ఆ రోజు అధికార మార్పిడి జరిగిన రోజులు ఈ రోజు అక్కడే ఉన్నది. ఇంత ఒక్క ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, ఎస్ఎల్బీసీ కానీ ఏది పూర్తి కానీ వీళ్ళు రైతులకి నయవంచన చేస్తున్నారు. ఇంకా ఆ వంచన లేకుండా సిగ్గు లేకుండా కేరళకు పోయి మన ఎన్నికల్లో మాట్లాడారు. కేరళకు పోయి ఏంటంటే ఏదో అద్భుతాలు చేసిందట. ఈ మోడల్ని కేరళ తప్పనిసరిగా వీళ్ళ లాగులు కొట్టేటట్టు ఈ రైతాంగమే వీళ్ళని, ఈ రైతాంగం పంట నష్టపోయి కడుపు మండినటువంటి రైతాంగమే వీళ్ళని తగలబెడుతుంది రాజకీయంగా వీళ్ళని భూస్థాపితం చేస్తారు. రైట్ అండి, అంశాల గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ సర్కారు మొత్తానికి రైతులను మోసం చేసి గద్దెనెక్కినాక రైతుల్ని మర్చిపోయింది. ప్రధానంగా రైతుల పట్ల ఇంకా చాలా అంటే చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. మొత్తానికి ఏదైతే ఏ అంశాన్ని తీసుకున్నా ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి కనబడుతుందని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అనేక హామీలు ఉన్నాయి. అందులో చాలా హామీలు పెట్టారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి. రైతాంగం మొత్తం కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా తిరగబడుతున్నటువంటి అంశం. అలాగే ఈరోజు రైతు సంగ్రామంకి సంబంధించి రైతుల సమస్యలు వినేందుకు బీఆర్ఎస్ క్యాడర్ కూడా అక్కడ వరంగల్లో సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్, దీని గురించి మీరేమంటారు? రైతులకు సంబంధించినటువంటి రైతులను నమ్మించినటువంటిది 4 సంవత్సరాల క్రితం ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ నోటి నుంచి చెప్పించినటువంటి డిక్లరేషన్ వచ్చి అధికారం వచ్చి 4 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలతో ఎలక్షన్లోకి పోయి రైతాంగం మొత్తం నమ్మి రైతాంగం వీళ్ళకి ఫుల్ సపోర్ట్ చేసినటువంటిది ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే వచ్చిన 2.5 సంవత్సరాల్లో వాళ్ళని మొత్తం నడ్డి విరిచే విధంగా విధానాలు అవలంబించి వాళ్ళని నిలువున ముంచినటువంటిది ఇచ్చినటువంటి ఆమె. బోనస్ ఒక్క సన్నధాన్యానికి కాదు, మొత్తం పండించిన ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్నారు. ప్రతి పంటకు, ఒక వరిలో దొడ్డు రకమా, సన్న రకమా, మొక్కజొన్నలు ఇంకే రకం, ఇవన్నీ కాదు, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత ఓన్లీ సన్న రకాలు అన్నారు. సన్న రకాలు కూడా ఒక కారు కొని పైసలు ఇవ్వలేదు, 2వ కారుకు అసలు కొనలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నారు, సన్న రకాలను గతంలో 30 సన్న రకాలు పండించినా, ఏ సన్న రకం పండించినా బోనస్ ఇచ్చినటువంటిది. ఇప్పుడు కొత్తగా ఒక 8 రకాలే పండిస్తే ఆ రైతులకే బోనస్ ఇస్తామనేది మోసం. ఒక్కొక్కటి రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తున్నటువంటిది ఉన్నది. ఇప్పుడు ఈరోజు తెలుసా, కల్లాల కాడ ఉన్నటువంటి రైతాంగము ఇప్పుడు రాత్రినే మంచిర్యాల జిల్లాలో కూడా 4 రైతులు చనిపోయారు. ఈదురుగాలు వస్తే కల్లాల దగ్గర ఉన్న పంటను కాపాడుకోవడానికి పోతే ఆ ఈదురుగాలతో గోడలు కూలి, అది మొత్తం చెట్లు కూలి, పిడుగులు, ఇటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ 4, నిన్న మొన్న 3 రైతులకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం. అంటే ఈ మధ్య కాలంలో పంట వచ్చి నెల రోజులు అవుతున్న కొనుగోలు కేంద్రాలకు మీరు కొనకపోవడం వల్ల దాదాపు 10 నుంచి 15 మంది రైతులు చావుకు గురైపోయారు. ఈ చావులకు కారణం ఎవరు? మీరు టైం టు టైం కొంటే ఈరోజు నిన్న జరిగిన గాలి ద్వారాలకు రైతులు 4 చనిపోయకపోయేటోళ్ళు మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన లక్షెట్పేట దగ్గర, అంతకుముందు మిగతా రైతులు సరిపోకపోతుండే. ఈ నల్గొండ జిల్లాలో అట్లే జరిగింది. ప్రతి జిల్లాలు చనిపోతున్నటువంటి రైతులే ఈ నెల రోజుల కాలంలో 10 నుంచి 15 మంది రైతులు ఉన్నారండి. ఆత్మహత్య యత్నం చేసుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వ హత్యల కిందనే చూడాల్సిన నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల
ప్రభుత్వం కొనకపోవడం వల్ల ఊరికే చనిపోయినటువంటిది. అంటే ఈ ప్రభుత్వ హత్యల కింద చూడాలి. రైతాంగాన్ని 4 ఏళ్ల క్రితం డిక్లరేషన్ ఇచ్చి కాపాడుతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు కనీసం ఒక పంట కొనుగోలు చేయకుండా 10-15 మంది రైతులు చనిపోయేటందుకు కారణమైనటువంటిది. మీరు రైతులకు ఏ రకమైనటువంటి విశ్వాసం నమ్మకం కలిగిస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మన్యూన్యత భావం నుంచి బయటపడేయలేకుండా మరింత ఆత్మన్యూన్యత భావంలోకి పోయి మానసికంగా ఇబ్బంది పడిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి, ఈ గాలి ద్వారా ప్రకృతి వైపరీత చనిపోయేటువంటి పరిస్థితికి రాత్రిపూట క్రియేట్ చేసిన పరిస్థితులను అట్లా క్రియేట్ చేసినారు మీరు మీ విధానాల వల్ల. మీరు సరైనటువంటి రైతు దృక్పథంతో ఇంప్లిమెంటేషన్ చేయకపోవాలి. కేవలం అధికారం కోసం హామీలు ఇచ్చి మోసం చేసేటువంటి ప్రధానమైనటువంటి మోసమే ఉద్దేశం, మోసమే పెట్టుబడి కింద పెట్టి మోసం చేసేయడంతో రైతాంగం అంతా చనిపోతున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటిది ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇలా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వరంగల్లో మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ లేనిది రైతులకేంది ఇంతమంది చనిపోతుంటే నోరొప్పగించి చూస్తున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది మీకు. కేరళ ఎలక్షన్ కావచ్చు, ఇంకో ఎలక్షన్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు 69 సార్లు పోతున్నారు. అదే ముఖ్యమంత్రి గారు మరిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో తన క్యాంప్ ఆఫీస్ మాత్రం 300 కోట్లతో కట్టుకున్నటువంటి వ్యక్తి. అది కూడా సీక్రెట్గా ఈ రైతులు ఇట్లా చనిపోతున్నారు, రైతులకు ఇబ్బంది ఉందని తెలిసి ఫోటోలు ఇస్తే రైతాంగం ఎక్కడ మరింత తిరుగుబాటు చేస్తారని సీక్రెట్గా ఓపెన్ చేసుకున్నాండి. ఆ బిల్డింగ్ కూడా 300 కోట్లు పెట్టినటువంటి కట్టి ఒక్క ఫోటో లేదు. ఇద్దరు కుటుంబ సభ్యులు పోయి ఇనాగ్రేషన్ చేసుకొని అన్ని 100 కోట్లు పెట్టి దాన్ని అంచనాలు 100 కోట్లు పెంచుకొని ఒక ప్యాలెస్ లాగా కట్టుకొని క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు ఇనాగ్రేషన్ అన్ని 100 కోట్లు పెట్టి కట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా ఒక ముఖ్యమంత్రికి? అది ఇనాగ్రేషన్కు భయపడి కనీసం ఇనాగ్రేషన్ చేసుకునే ధైర్యం ఎందుకు? ఇవన్నీ వస్తున్నాయి రైతాంగానికి సంబంధించిన ఈ కరప్షన్స్, ఈ ఆరోపణలు. ఒక్కటి కూడా హామీ నెరవేర్తాడే. ఈయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి పోయి ఇనాగ్రేషన్ కూడా నువ్వు చేయించుకోలే అంటే రైతాంగాన్ని ప్రజలని ఏ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందా అనే దానికి అది కూడా ఒక నిదర్శనం. ఒక దొంగచాటుగా ఓపెన్ చేసుకోవడం, చెప్పబెట్టకుండా ఢిల్లీలోకి పోవడం, కేరళకు పోవడం, ఈ బయట తిరిగేటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. రైతాంగానికి సంబంధించినటువంటి నీళ్ళకు సంబంధించిన కాంచి మొదలు తెలిస్తే పంటల కొనుగోళ్లకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడా వీళ్ళకి చిత్తశుద్ధి కనిపించట్లేదు. మొక్కజొన్న రైతుల్లో అదే ఉన్నది. మొక్కజొన్న రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి ప్లస్ వీళ్ళు రైతు మేళాన్ని పోటీగా ఒక పార్టీ అపోజిషన్ ఏదో పెడితే వీళ్ళు రైతు మేళాలు పెట్టి ఏం చెప్తున్నారు? ఏమన్నా చెప్పగలుగుతారా? యూరియా ఎందుకు బ్యాన్ చేసిరు? అన్అఫీషియల్గా యూరియా యాప్ ఉన్నది. యాప్కి సంబంధించి ఓపెన్ చేస్తే యాప్ బుక్ కానటువంటి లాక్ చేసి పెట్టినటువంటిది ఉన్నది. మామూలు రైతు పోయి ఏదైనా తీసుకుందామంటే యూరియా ఎరువులకు సంబంధించి షాపులలో లేనటువంటి సిచ్యువేషన్ కల్పించారు. మీకు కావలసినటువంటి అంటే రేపు వ్యవసాయం 10 లక్షల టన్నులకు కావాల్సినటువంటి యూరియా ఉంటే ఇప్పుడు కనీసం 1,00,000 టన్నులు కూడా తెచ్చి పెట్టలేనటువంటిది. అందుకు లాక్ చేసి పెట్టారు. రైతులకు ఇస్తలేరు. మిగతా పంటలు ఇప్పుడు వేసినటువంటి పంటలు ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ వేస్తారు. కానీ ఆల్రెడీ ఉన్నాయి మిగతా పంటలు, ఉద్యానవన పంటలు ఉన్నాయి, మిర్చి ఉంది, ఇంకా రకరకాల పంటలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎరువులు యూరియా దొరకకుండా లాక్ చేసి పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే మీకు వ్యవసాయం మీద ఒక రకమైనటువంటి ప్రణాళిక కానీ వ్యవసాయ కోణంతో పరిపాలన చేయాలనే ఇంటెన్షన్ కానీ లేకపోవడంతో వచ్చింది. డిక్లరేషన్ని మొత్తం డిలీట్ చేసుకున్నారు వాళ్ళు. మైండ్లలో డిలీట్ చేసుకున్నారు, మనసులలో డిలీట్ చేసుకున్నారు, ప్రభుత్వంలో డిలీట్ చేసుకొని మొత్తం ఆ డిక్లరేషన్ ఏం లేదు. గాలికి పరిపాలిస్తున్నట్టు గాలికి వదిలేసి రైతాంగాన్ని గాలికి వదిలేస్తే రోజు ఇట్లా చనిపోతున్నటువంటిది. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రైతాంగము. ఈ అబ్జర్వ్ చేసే టైంకు వరంగల్లో ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా పెట్టినటువంటిది ప్రజలకు అవేర్నెస్, ప్రభుత్వానికి హెచ్చరిక. ఇందులో మీడియా అసలు మీడియా అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ మీడియాకు సంబంధించినటువంటిది ఆంధ్ర ఉన్మాద మీడియా లాగా, చంద్రబాబు ఉన్మాద మీడియా గురించి మనం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మీడియా గురించి తెలంగాణ మీడియా గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రవి గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రైతులకు సంబంధించి ఎంతసేపు మాట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఇది తీరని సమస్య. అసలు తీరకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఎట్లా చూడాలి? కేసీఆర్ ఏమో రైతుకు కష్టాలు, కన్నీళ్ళు, రైతు గుండె ఆర్ద్రత తెలుసు కాబట్టి అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే అధికారంలోకి రాగానే రైతు సమస్యలకు పునాది ఏంది, మూలం ఏంది అన్నది పెట్టి దానికి మొత్తం క్షుణ్ణంగా ఒక ప్రణాళిక రూపొందించి పంట ఏ పంట ఎప్పుడు ఏంటి, ఎరువు, విత్తనాలు అన్నిటితో సాధించి అందులో అక్కడి నుంచి వచ్చిందే పెట్టుబడికి కష్టం ఉండొద్దనే పెట్టుబడి సాయంగా దేశంలో ఎవరు చేయలేదు.
ఎస్. అది దాన్ని మనం ఇప్పుడు తెలుసు ఎంఎస్ స్వామినాథనే దీనికి సంబంధించినటువంటిది అంటారు. అటువంటి స్వామినాథనే గొప్పగా ఇది చాలా గొప్ప, నిజంగా గొప్ప ఆలోచన అని చెప్పేసి అప్రిషియేట్ చేసినటువంటి స్కీమ్. దాని తర్వాత సరే కొందరు ఎవరైనా అటువంటిది అక్కడి నుంచి విత్తనాలని మొదలుకొని పండిన పంట వరకు తీసుకునేంత వరకు కూడా ప్రతిదీ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి ఇలా వీళ్ళు ప్రతిదీ మోసం. రైతుకేమో కేసీఆర్ గారు సహాయాన్ని పెట్టుబడి సహాయం అందిస్తే ఈ కాంగ్రెస్ ఏమో వీళ్ళు మోసాన్ని పెట్టుబడిగా పెట్టి రైతును వాడుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదన్నా ఒక్కటన్నా రైతు డిక్లరేషన్ మొత్తం 13 డిక్లరేషన్లు ఇచ్చారు. ఓకే, 13 డిక్లరేషన్, రైతు డిక్లరేషను, బీసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషను, ఆదివాసీ డిక్లరేషన్, ఇట్లా 13 డిక్లరేషన్లు ఇచ్చారు. మొట్టమొదటి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్. అలా డిక్లరేషన్లు కూడా స్టార్ట్ అయింది, రైతు డిక్లరేషన్తో స్టార్ట్ అయింది వరంగల్తో. ఆ వరంగల్ రైతు డిక్లరేషన్లో మళ్ళీ 32 హామీలు ఉన్నాయి, ఒకటి కాదు. మొట్టమొదటి హామీ పంట రుణమాఫీ 2 లక్షలు. కథం అక్కడ మోసం. అక్కడి నుంచి చివరి దాకా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఏ ఒక్క హామీ కూడా. యూరియా ఇవాళ లాస్ట్కు యూరియా విత్తనాలు కూడా మళ్ళీ మనం 2014 ఏ విధంగానైతే రైతులు క్యూలో నిలబడి చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి రోజుల తరబడి ఉండేటటువంటి ఆ గోసని మళ్ళీ తీసుకొచ్చింది. ఏ విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా కనీసం రైతుని ఆత్మీయంగా, మానవీయంగా చూడలే. కేవలం రైతును మోసం చేయటమే తప్ప ఆ మోసాన్ని పెట్టుబడిగా పెట్టి వచ్చినటువంటి అధికారంతో పంచుకోవడం. నిజంగా మీకంతా మీరు రైతు డిక్లరేషన్ పేరు మీద ఆ హామీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసింది నిజమైతే భయం ఎందుకు? అక్కడే కదా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వము హడావుడిగా వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు. అక్కడ సభ పెట్టడానికి నిర్ణయించినాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా దరఖాస్తు చేసుకుంది. ఇన్ ప్రిన్సిపల్గా అనుమతి ఇచ్చినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ రాత్రే మరి ఎందుకు మీరు మళ్ళీ సభల డ్రామాలు ఎందుకు వచ్చినాయి? ఏంటి అంత భయం ఎందుకు? ఏం చెప్పారు ఆ సభలో? మీరు పెట్టిన 500-600 మంది మీటింగ్కు ఇక్కడ ఎంతమంది వచ్చారో చూడొచ్చు. అక్కడ 500-600 మంది మీటింగ్కు 500-600 మంది మీటింగ్కు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం అవసరమా? కేవలం బీఆర్ఎస్ రైతు సంగ్రామ సభని డిస్టర్బ్ చేయటం కోసము పోటీగా చిల్లర సంకుచితమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశమైనటువంటి అధికారాన్ని అడ్డం చేతిలో ఉంది కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక నిరంకుశంగా వ్యవహరించడం తప్ప ఇంకంతకుముందు ఏం చెప్పండి రైతులకు? మరి మీరు ఇచ్చినటువంటి ఆమె 4 ఏళ్ల కింద మేము 2 లక్షలు అందరికి చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం, మోసం చేసినాం, క్షమించండి అని ముక్కు నెలకు రాసినా మీరు? మరి చేయాలి నిజంగా. మీరు ఇచ్చినటువంటి ఆమె అదే సభ అదే గ్రౌండ్లో పెట్టిరు కదా, నిన్న అదే గ్రౌండ్లో పెట్టిరు కదా. అవును, ఎక్కడైతే రైతు డిక్లరేషన్ ప్రకటించారో 4 ఏళ్ల క్రితము అక్కడే పెట్టిరు కదా. పాయింట్ టు పాయింట్ మీరు ఇచ్చినటువంటి 32 హామీలు ఉన్నాయి రైతు డిక్లరేషన్లో. మొట్టమొదటి హామీ ఇచ్చింది ఏంది, మీరు చేసింది ఏంది చెప్పండి. రెండవ హామీ ఇందిరమ్మ భరోసా పథకం 15,000 రైతు భరోసా ఇచ్చిరా చెప్పండి. కౌలు రైతుకు 15,000 ఎకరానికి ఇచ్చిరా చెప్పండి. రైతు కూలికి, వ్యవసాయ కూలికి 12,000 సంవత్సరానికి ఇచ్చిండ్రా చెప్పండి. ఇవ్వకపోతే ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ముక్కు నెలకు రాయాలి చెప్పండి. ఆ మాట చెప్పండి. మూడవది ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ ఏ ఒక్కటన్నా మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో 32 హామీలు, 32 హామీలలో ఏ ఒక్కటన్నా మీరు నెరవేర్చిరా చెప్పండి. అది చెప్పండి, సభ పెట్టండి, అక్కడే మరి పదండి పెట్టండి, మాట్లాడదాం. సిగ్గుండాలి మాట్లాడటానికి. మోసం, వంచన, ఇంకా దానికి ఇంకా సిగ్గు తప్పి ఓహో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మీడియా చేతిలో ఉంది కదా అని, సీమాంధ్ర మీడియా చేతిలో ఉంది కదా అని, తెలంగాణ వ్యతిరేక మీడియా చేతిలో ఉంది కదా అని తమ ఇష్టానుసారంగా బోగస్ మాటలు, విషపూరిత మాటలు, విద్వేషం ప్రచారం చేయటము, తెలంగాణ రైతులతోటి, తెలంగాణ ప్రజల జీవితాలతోటి
చెలగాటమట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లలో వరగబెట్టింది లేదు తెలంగాణకి. ఇవాళ అందుకే ఇవాళ కేటీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఎక్కడైతే రైతులను మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు రైతు డిక్లరేషన్ పేరిట సభ పెట్టినరో అక్కడి నుంచే మీ సంగతి మొదలు పెట్టాలని చెప్పేసి వాళ్ళ రైతు సంగ్రామ సభని అక్కడ ఇవాళ పెట్టినాం. మీరు దాన్ని అయినా ఆగుతుందా? ఆ స్థలం కాకపోతే ఇంకో స్థలం. మీరు ఎన్ని చిల్లర వ్యవహారాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇంతకంటే ఎక్కువ చిల్లర వ్యవహారాలు చూసినాం, ఇంతకంటే నిరంకుశమైనటువంటి దుర్మార్గమైనటువంటి వాడు చూసినాం. తొక్కుకుట పోయినాం, చీల్చి చెండాడినాం, రాజకీయంగా పాతరేసి మెడలు వంచి తెలంగాణ ఇచ్చినాం. ఇవాళ మీరు ఒక సభకు మీరు ప్రాంగణాన్ని ఇవ్వకపోతేనో, లేకపోతే ఇంకో చిల్లర దానికి పోటీగా ఒక చిల్లర సభ పెడితేనే మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడటాన్ని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడటానికి, తెలంగాణ రైతుల హక్కుల కోసంగా నిలబడకుండా భారత రాష్ట్ర సమితి ఉంటుంది అనుకుంటున్నారా? ఆగుతుంది అనుకుంటున్నారా? మీ చిల్లర వ్యవహారాలకు బరాబర్గా ఎక్కడైతే వరంగల్ నుంచి మీరు మోసం చేయడం మొదలుపెట్టారో అక్కడి నుంచే మిమ్మల్ని రాజకీయంగా రాజకీయంగా పాతరేయటం అనేది ఇవాళ వరంగల్ నుంచే మొదలుపెట్టారు. అందుకే ఇవాళ మీరు ఎన్ని చిల్లర వ్యవహారాలు సంకుచ వ్యవహారాలు చేసినా కూడా అక్కడి వరంగల్లో ఇవాళ రైతు సంగ్రామ సభ రైతులతోటి జరుగుతుంది. ఆ సభ నుంచే మీ రాజకీయంగా మీరు మీ మోసానికి, మీ వంచనకి, మీ ద్రోహానికి పాతరేయటం మొదలైతే ఏదైతే వరంగల్ నుంచి మీరు స్టార్ట్ చేసారో అబద్ధపు హామీలు ఇచ్చుతూ, అలాగే రైతుల్ని, అలాగే అన్ని సెక్టార్లను మోసం చేసుకుంటా స్టార్ట్ చేసిరో అక్కడ నుంచే కాంగ్రెస్ సర్కార్ను ఎండకట్టడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ శ్రేణం. అలాగే తెలంగాణ సమాజం కూడా సిద్ధమవుతుంది. అక్కడి నుంచి ఎండగడతాం, అక్కడి నుంచి నిలదీస్తాం. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేంత వరకు కూడా బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. విజయ్ గారు, ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఇంటర్ప్ట్ చేశారు. ప్రధానంగా ఏదైతే మీడియా, తెలంగాణ మీడియాకు సంబంధించి కావచ్చు, అసలు తెలంగాణలో ఏ సమస్య లేవా? ఏ సమస్య గురించి కూడా ఎల్లో మీడియాలో కావచ్చు, మీ ఇతర మీడియాలో ఎక్కడ కూడా కవరేజ్ కనబడట్లేదు. దాని గురించి ఏమంటారు మీరు? అసలు రైతాంగం విషయంలో, తెలంగాణ సమాజం విషయంలో మీడియా ఇక్కడ ఉండి మొత్తం ఆంధ్ర ఉన్మాద మీడియా, చంద్రబాబు ఉన్మాద మీడియానే ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఈ రాష్ట్రంలో రైతాంగ సమస్య లేనట్టు, ప్రజల సమస్య లేనట్టు, అసలు కొనుగోలు సమస్యలే లేనట్టు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది రైతులు చనిపోతలేనట్టు వివరిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతలేదు, ప్రజలు రైతాంగం ఇబ్బందులు లేరు, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేవు అనేటట్టు వివరిస్తారు. కానీ ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు 8,500 అని చెప్తారు, 8,500 చేయలేదు, దాదాపు 5,000-6,000 చేసారు. ఆ 5,000-6,000 చోట్ల కూడా ప్రతి రైతు దగ్గర నిరసన వ్యక్తం చేస్తారు. ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర ధర్నా జరగంది, నిరసన వ్యక్తం చేయింది, కొనుగోళ్లు జరగట్లేవు, డిలే. నెల రోజులు దాటిందండి, వచ్చి నెల రోజులు దాటినా చేస్తుంటే ఒక్క మీడియా కూడా, అంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాయి ప్రజా సమస్యల పట్ల, అంటే ప్రభుత్వానికి ఇంత అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి మినిమం బాధ్యతను కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర ఉన్మాద మీడియా కావచ్చు, చంద్రబాబు ఉన్మాద మీడియా కావచ్చు, ఏమాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకురావట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు ప్రజాస్వామ్యంలో అందుకే మీడియా పట్ల విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారు తప్పించుక తిరుగుతున్నటువంటి విషయం ఉంది. ఈరోజు మళ్ళీ ఇంత సమస్య పెట్టుకొని ఢిల్లీకి పోయినటువంటి విషయం. ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి 2-3 బూతులు మాట్లాడంగానే మళ్ళీ మీడియాకు సంబంధించి ఇష్యూ డైవర్ట్ కోసం 2 రోజులు ఆ అంశం మీదనే మీడియా మాట్లాడేటువంటి విధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చూసి చాలా విసుగు చెందుతారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పటికైనా చరిత్రలో రికార్డు ఉంటుంది. మీడియా వ్యవహరిస్తున్నటువంటి దీనికి కంపల్సరిగా చరిత్రలో రికార్డు ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజలను ఈ రకమైనటువంటి మాకేందిలే మరి ప్లస్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటురా లేదా? ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి పన్నులు కట్టినటువంటి దాంతో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే తీసుకుంటున్నటువంటిది ఉన్నది. తీసుకొని మొత్తం అడ్వర్టైజ్మెంట్ల కోసము ప్రజల సమస్యలే లేనట్టు, రైతుల సమస్యలే లేనట్టు వ్యవహరించడం మాత్రం సరైనది కాదు. 4 రైతులు చనిపోయారు, ఆత్మహత్య ఎంతమంది కళ్ళాల మీదనే చనిపోయినటువంటిది. ఈ నెల రోజుల కాలంలో 10 నుంచి 15 మంది రైతులు చనిపోతే ఒక ఎంప్లాయీ సూసైడ్ అంటే అదే ఏ రకంగా మీడియా వ్యవహరించాలి, ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్ళాలి,
ప్రభుత్వాన్ని తీసుకెళ్లి షేక్ చేసి ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ సమాజం రైతాంగం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటి మీరు ఇంత బాధపడుతుంటే ఎక్కలేదు, అసలు వేరే స్టేట్లో కానీ ఎక్కడ కానీ ఇంత రకమైన బాధపడుతున్నటువంటిది లేదు. కేంద్రం కూడా దీన్ని చూస్తూ ఊరుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కేంద్రం కూడా ఏంది రైతులు ఇంత సమస్య ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటున్నారు. ప్రధానమంత్రి వస్తూ అంటుండు. ప్రధానమంత్రి వచ్చి మీరు చేయాల్సింది 15 ఏళ్ల తర్వాత అధికారంలో ఉండి ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేస్తే కుదరదండి. ప్రధానమంత్రి గారు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు శంకుస్థాపన చేయడం ఏంటి? నీకేదో రాజకీయ లబ్ధి కోసం వేరే రకంగా గైడ్లైన్స్ ఇచ్చిపోవడానికి రావడం మంచిది కాదు. ఇట్లాంటి రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఇట్లాంటి ఏంటి ఈ పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తున్నారు, రైతులు చనిపోతున్నటువంటిది. ఇది మీడియా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికార ఉన్నటువంటి నేతలు కావచ్చు, మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల అనేది మాత్రం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడోసారి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. ఇట్లాంటి వ్యవహారాన్ని పిల్లిని మూలకేసి కొట్టినటువంటి విషయాన్ని సమస్యను పరిష్కరిస్తలేరు. అరే చనిపోతుంటే కూడా ఆత్మహత్య చేసుకుంటే కూడా స్పందించినటువంటి లోకంలోకి తీసుకుపోతున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం చెప్పినటువంటిది ఇది చరిత్రలో రికార్డ్ అయి ఉంటుంది. తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదలట్లేదు. అన్ని వర్గాలను కూడా మోసం చేస్తుంది. అనేక హామీలు ఇచ్చింది అన్ని వర్గాలకు హామీ ఇచ్చి కూడా ఏ హామీ కూడా నిలబెట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ అంశాలకు సంబంధించి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా కూడా బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటుంది, ఫైట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.